నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషల్ హాస్పిటల్, కొత్తగూడెం. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామని ఈ వీడియో ఇస్తున్నానండి. అదేంటి అంటే చెస్ట్ పెయిన్. అన్ని చెస్ట్ పెయిన్లు కూడా కార్డియాక్ రిలేటెడేనా? ఒకవేళ కార్డియాక్ రిలేటెడా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి, మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఒక పేషెంట్ చెస్ట్ పెయిన్ అని వచ్చి ఈసీజీ నార్మల్గా ఉందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి డెత్ అయ్యారు. సో అలాంటి బ్యాడ్ థింగ్స్ జరగకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. చూసే ముందు అందరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, చెస్ట్ పెయిన్ వచ్చింది, మీరు డాక్టర్ దగ్గరికి వచ్చారు, సమ్ కైండ్ ఆఫ్ టైట్నెస్ అయినా డిస్కంఫర్ట్ అయినా ఉన్నప్పుడు ఈసీజీ నార్మలే ఉంది అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఒక 24 hours అబ్జర్వేషన్లో ఉండండి. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. పొటాషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, తగ్గడము, పెరగడము ఇలాంటివి ఉంటాయి. సో ఈవెన్ సోడియం కూడా. సో మనము ఇలా రిథమ్ అబ్నార్మాలిటీ వల్ల స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఈసీజీలో చేంజెస్ కావచ్చు, డ్రాప్ అయి పాజిటివ్ రావడానికి కూడా మనకి టైం పడుతుంది. సో అలాంటప్పుడు మనం ఒక 24 hours ఉండి మెయిన్గా మనకి సిమ్టమాటిక్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అంటే ఏదైతే సమ్ కైండ్ ఆఫ్ టైట్నెస్ కానీ, చెస్ట్ పెయిన్ కానీ, ఆయాసం కానీ ఉందో అది మొత్తం రివీల్ అయ్యేదాకా, అంటే మీకు రిలీఫ్ అయ్యేదాకా మీరు ఖచ్చితంగా అబ్జర్వేషన్లో ఉంటే ఏమైనా అడ్వర్స్ ఎఫెక్ట్ అంటే ఏమైనా ప్రమాదం వచ్చినా కానీ డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంటారు కాబట్టి మీకు వెంటనే చికిత్స చేసి ప్రాణాపాయ స్థితిలో నుంచి కాపాడడానికి ఛాన్స్ ఉంటుంది. సో సీరియల్ ఈసీజీస్, డ్రాప్ అయి ప్లస్ 2D ఈకో, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో 2D ఈకో అవైలబుల్ ఉండదండి. అలాంటప్పుడు మనము అబ్జర్వేషన్లో ఉండి, లేదు అంటే కార్డియాలజిస్ట్ ఉన్న దగ్గరికి సేఫ్గా ట్రాన్స్పోర్ట్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. అలా కాదు అంటే అబ్జర్వేషన్లో అయినా ఉండాలి. ఈ రోజులలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, బీపీ, షుగర్ లేకపోయినా చెస్ట్ పెయిన్ యంగ్ పేషెంట్స్ వస్తుంది, సడన్ కార్డియాక్ అరెస్ట్ అవుతున్నాయి. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంటుందండి. మనం కొంచెం ఇంట్రెస్ట్ మన ఆరోగ్యం మీద పెట్టుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకేనండి, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. చెస్ట్ పెయిన్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.